సీజన్ తేడా కొట్టినా కూడా మన యాక్టివిటీ మాత్రం తేడా కొట్టకూడదు. అలా జరిగితే ముందు ముందు ఇంకా చాలా తేడా కొట్టేస్తుంది. పొలిటీషియన్లకి ఈ సంగతి ఇంకా బాగా తెలుసుండోయ్. అందుకే ప్రస్తుతం నడుస్తున్న ఆఫ్ సీజన్లో కూడా వీడియో ప్రెస్ మీట్లు, ఇంట్లో కూర్చుని ఒక రోజు ఒక పూట దీక్షలు ఇలా చెలరైపోతున్నారు. మన దీక్షమూర్తి కూడా ఏదో ప్రిపేర్ అవుతున్నట్టుగానే ఉన్నాడు. చూద్దామా? ఫోను మంచిగా పట్టుకొని వీడియో తీ, చాలా నీట్ గా రావాలి. అలా నిలువున పెట్టి కాదు, అడ్డం పెట్టి. ఎందుకంటే మళ్ళీ టీవీ ఛానల్ వాళ్ళకి పంపించినప్పుడు ఇలా నిలువున తీస్తే ఎడిటింగ్ ప్రాబ్లం వస్తుంది. సరే గురుగారు. ఓకే, మంచి కనబడాలా? మంచిగా కనబడతాం, మంచిగా తీస్తున్నా. ఏంటి దండ లేకుండా దీక్ష ఎలా చేస్తారు? ఇదిగో వేసుకోండి. కొబ్బరిగా కొట్టమంటా గురుగారు. ఒరే, ఇంకా ఆలస్యం ఎందుకు? కొట్రా, నా నెత్తిన కొట్టు, కొట్టు చూస్తావే. ఏదో పాపం తెలియక అన్నాడులేండి, దానికి కూడా ఇంత కోప్పడాలా? మెత్తగా చెప్తే సరిపోతుంది కదూ. అలాగే. అరే, నువ్వు వీడియో తీ, మంచిగా రావాలా? సరే గురుగారు, ఇంచు వదలకుండా మొత్తం వీడియో తీస్తాను గురుగారు. కూర్చో నువ్వు కూడా. నేను ఎక్కడ కూర్చోవాలి? ఇక్కడే కింద కూర్చో. కిందనా? పార్టీ మహిళా అధ్యక్షురాలని కూడా నేనెందుకు కింద కూర్చుంటాను? కుర్చీ అయినా తెచ్చుకొని కూర్చుంటాను, లేకపోతే ఆహాలో వెబ్ సిరీస్లు వచ్చినాయి అంట, అవన్నీ చూసుకుంటాను కదూ. నేను దీక్ష చేస్తా ఉంటే నువ్వు కుర్చీ తెచ్చుకొని కూర్చుంటే నాకు హైప్ క్రియేట్ అయ్యేదిలాగా. మీకు పేరు రావడానికి నేనెందుకు, నాకు ఈ గోల్ ఎందుకు? నేను పోతానులేండి. గురుగారు బయటకు వెళ్ళి 10 మంది జనాలను తీసుకురమ్మంటారా? ఒరే, ఇప్పుడు లాక్ డౌన్, అందుకేగా ఇక్కడ కూర్చొని దీక్ష చేస్తావునా? ఏమండి, మా అక్కగారు బొబ్బట్లు పంపించారు, ఎంత బాగున్నాయో. నీకు పెడదామంటే మీరేమో దీక్షలో ఉన్నారు. సరేలేండి, నేను తినేస్తానులేండి. ప్రజలారా, ఈ సమయంలో జనాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, నానా కష్టాల్లో ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వము జనాలని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను మా వదిన గారు పంపించిన బొబ్బట్లను కూడా త్యాగం చేసేసాను, చూశారు కదా మీరు. కాబట్టి ఈ రోజు దీక్ష మీకోసమే చేస్తా ఉన్నాను. జై దీక్షమూర్తన్నకి జై జై జై, జై దీక్షమూర్తన్న జై జై, జై దీక్షమూర్తన్న జై జై, మూర్తన్నకి జై జై. నువ్వు అలా గట్టిగా అనబాకరా, అసలే గుండె నొప్పి ఉంది, చచ్చిపోతానేమో అని భయపేస్తా ఉంది. నీ అరుపులతో హాస్పిటల్ పంపించేటట్టున్నావుగా. సరే గాని బొబ్బట్లు తింటారా? రికార్డింగ్ అవుతుంది అక్కడ, వెళ్ళు. రికార్డింగే కదండి, కట్ చేసి పంపించొచ్చులేండి. కట్ చేయడానికి ఇది ఫేస్బుక్ లైవే, కట్ చేయడానికి లేదు. నువ్వు వెళ్ళు. పోతానులేండి. మధ్యలో కొన్ని చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, కానీ నా దీక్షని ఫేస్బుక్ లైవ్ లో చూస్తున్న ప్రజలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. దీక్ష అయిపోయింది కదండి, నిమ్మకాయ నీళ్ళు రొటీన్ అయిపోయిద్దని వెరైటీగా వాటర్ మిలన్ జ్యూస్ తీసుకొచ్చాను, తాగండి. జై జై మూర్తన్న జై, మూర్తన్నకి జై. ఈ సందర్భంగా నన్ను దీక్ష విరమింపజేసినటువంటి మన మహిళా అధ్యక్షురాలు ఇప్పుడు తన అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. 3 పూట్ల శుభ్రంగా తినొచ్చని మా డాక్టర్ చెప్పే వరకు ఈయన రోజు ఇలా ఉపవాస దీక్ష చేస్తూనే ఉంటాడండి. మరి ఇలాగే మనం ముందుకు పోదామని కోరుకుంటూ, ఇంకా చెప్పాలంటే మరి నువ్వు దండ పెడతా. ఇది బాస్ నాయకుల వ్యవహారం. మన నాయకులు ఓ పూట ఉపవాస దీక్ష చేస్తారు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ లైవ్లు ఇచ్చేస్తారు. కవరేజ్ కావాలంటారు, మైలేజ్ కోరుకుంటారు. అది మన కర్మ.